హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆల్రెడీ రిలీజ్ చేశారు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పేసి. లిస్ట్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ ఆల్ సర్కిల్ ఎక్సెప్ట్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ వదిలేసి మిగతా అన్ని స్టేట్స్లోనూ లిస్ట్ 2 అయితే పెట్టారని ఇక్కడ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు మన తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారో క్లియర్గా అయితే చెక్ చేద్దాం ఈ వీడియోలో. మిస్ చేయకండి. అదేవిధంగా చాలా స్టేట్స్కి అయితే వచ్చేసి కొన్ని స్టేట్స్లో అయితే 60% వచ్చిన సెలెక్ట్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. అలా కూడా ఉన్నారు. సో నేను ఈ వీడియోలో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, వెరిఫికేషన్, సెకండ్ లిస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, అలాగే థర్డ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇలా కిందకు వచ్చినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ స్టేట్స్కి రిలీజ్ అయిందో అన్నీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మన తెలంగాణ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది కదా, ఇది సెకండ్ లిస్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్ చెక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా సప్లిమెంటరీ లిస్ట్ 2 అయితే ఉంటుంది. సో వీటిని అయితే ఫస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేస్తాను. సో చేస్తే మీకు కూడా తెలుస్తుంది, ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఫర్దర్గా వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సో అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా మిస్ చేసుకోవద్దు, వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే మాకు సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దేశవ్యాప్తంగా 44,228 గ్రామ్ డాక్ సేవకుల పోస్టుల సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఎంపికైన అభ్యర్థులు రెండో జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేశారు, అంటే నిన్న విడుదలైతే చేశారు. సో దీనికైతే వచ్చేసి దీనికి తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఏపీ నుంచి 664 మంది, తెలంగాణ నుంచి 468 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. అంటే ఫస్ట్ లిస్ట్లో ఫ్రెండ్స్ చాలామంది అయితే జాయిన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 400-500 మెంబర్స్ అలాగా జాయిన్ అవ్వలేదు. సో అందుకోసమే సో ఫస్ట్ లిస్ట్లో వదిలేసిన 468 మెంబర్స్ని సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ చేశారు. ఆంధ్ర నుంచి అయితే 664 మంది జాయిన్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నుంచి. సో అందుకే సెకండ్ మెరిట్ లిస్ట్ నుంచి అయితే 664 మెంబర్స్ అయితే ఎంపిక అయితే చేశారు. ఎంపికైన అభ్యర్థులు అయితే వచ్చేసి వెబ్సైట్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో అక్టోబర్ 3వ తేదీ లోపల మీ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందిస్తారు. దీనికి ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చూద్దాం. మీరు దరఖాస్తు చేసిన ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళండి. మీ బర్త్ సర్టిఫికేట్ కింద 10th క్లాస్ మెమోని తీసుకెళ్ళండి. మీ స్టడీ సర్టిఫికేట్స్, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే దివ్యాంగ ధృవీకరణ పత్రము, మెడికల్ సర్టిఫికేట్స్, వీటిని అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మీరు అక్టోబర్ 3న వెరిఫికేషన్ చేసుకుని ఎవరైతే అభ్యర్థులు సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు. ఇక్కడ చూడండి, నేనైతే లిస్ట్లు అయితే ఓపెన్ చేశాను. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్లో నుంచి అయితే వచ్చేసి సప్లిమెంటరీ లిస్ట్ 2 అయితే కొట్టండి. కొట్టినట్లయితే ఇలా తెలంగాణ సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికి అక్టోబర్ 3న అయితే వచ్చేసి మీకైతే ఉందని చెప్పాను కదా. సో ఇట్లా మొత్తం అయితే మీరు ఆ పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇంకా 95% స్టార్టింగ్లో అయితే వచ్చేసి తెలంగాణ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే వచ్చేసి 99, 96 ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ 95-96% ఉన్నవాళ్ళు, 95 ఉన్నవాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ అదే రేంజ్లో అయితే ఉన్నారు. సో 95, కొన్ని 95, 96 ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ అయితే 13 పేజెస్ అయితే ఉన్నాయి ఇందులో. సో 468 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మాత్రం సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే వచ్చేసి 100% ఉంటేనే మోస్ట్లీ సెలెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే వచ్చేసి కొంచెం 96%, 98.5% ఉన్న సెలెక్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. 98 అలా ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ లిస్ట్లో కూడా 100% ఉంటేనే మెజారిటీ వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఏపీ నుంచి అయితే వచ్చేసి. ఇదైతే 19 పేజెస్ లిస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ 664 మెంబర్స్ అయితే వచ్చారు. మోస్ట్లీ 100% ఎక్కడో 99, 98, 97 ఉన్న వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరైతే ఈ 664లో జాయిన్ అవ్వరో సెకండ్ మెరిట్లో వాళ్ళకి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. కంపల్సరీగా 3rd, 4th, 5th కూడా ఉంటాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం
అప్ టు ఫోర్త్ వరకు అయితే వచ్చింది. సో థర్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 664లో అందరూ జాయిన్ అయితే అవ్వరు, కొంతమందే జాయిన్ అవుతాయి ఈ జాబ్స్కి. సో జాయిన్ ఎవరైతే అవ్వరో వాళ్ళకి థర్డ్ మెరిట్ లిస్ట్లో అయితే సెలెక్ట్ అయితే అవకాశం అయితే ఉంది. సో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అనేసి కొన్ని స్టేట్స్లో అయితే వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా అయితే వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే వచ్చేసి మోస్ట్లీ 60% ఉన్న సెలెక్ట్ అయితే చేసుకున్నారు. సో ఎవరైతే నార్త్ ఈస్ట్లోకి అప్లై చేశారో వాళ్ళైతే చెక్ చేసుకోండి, 60% ఉన్న అయితే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో థర్డ్ మెరిట్ లిస్ట్ అకార్డింగ్ టు ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా అక్టోబర్ 3 వెరిఫికేషన్ అప్పుడే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఎవరు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వరు ఇక్కడ ఇచ్చిన క్యాండిడేట్స్లో. సో మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్లో కల్లా, అక్టోబర్ మంత్ ఎండింగ్ కల్లా అయితే వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. సో అక్టోబర్ 3 దాటిన తర్వాత ఒక 10-15 డేస్ టైం అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి. సో అకార్డింగ్ టు దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో మీకు అరౌండ్ అక్టోబర్ 20th నుంచి 30th మధ్యలో అయితే మీకైతే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది థర్డ్ మెరిట్ లిస్ట్. సో తప్పకుండా నేను థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా తెలియచేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూటిలైజ్ అయినట్టయితే, యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.